హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, అయినా కూడా చూడండి. సో ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది చాలా అదరహం అనమాట. అంటే వచ్చింది సీనియర్స్ కాబట్టి లోపల ఎలా మెలగాలి, ఎలా మాట్లాడాలి, ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా మనం ఏ లిమిట్లో ఉండాలి, ఆల్రెడీ గేమ్ చూసి వచ్చారు వీళ్ళందరి గేమ్ ఎలా ఆడాలి అనేది వాళ్ళకి విపరీతమైన అడ్వాంటేజ్, అందులో డౌట్ లేదు. వైల్డ్ కార్డ్ వాళ్ళు ఎవరైనా కూడా విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది, రాసుకోండి పక్కా, నో డౌట్. ఇక్కడే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మాట్లాడుకునే ముందు నైనిక ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ నైనిక ఎలిమినేషన్తో స్టార్ట్ చేశారు. యాక్చువల్గా ఈ ఎపిసోడ్ ఎలా ప్యాక్ చేస్తారా అని చాలా ఏగర్గా వెయిట్ చేశారు. ఎందుకంటే ఫస్ట్ వైల్డ్ కార్డ్ని పంపించి ఎలిమినేషన్ చేస్తారా, లేదంటే వైల్డ్ కార్డ్తో ఏమన్నా స్వాప్ చేస్తారా నైనికని, లేదంటే ముందే ఎలిమినేషన్ అయిపోద్దా అని కూడా వాట్ ఎవర్. సో నేను గెస్ చేసింది ఏంటంటే ముందే ఎలిమినేషన్ పంపించేస్తారు నైనికని, తర్వాత వైల్డ్ కార్డ్ని 1 by 1 పంపిస్తారని ఎక్స్పెక్ట్ చేశాను. ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే జరిగింది. సో లెంతీ ఎపిసోడ్. సో ఒక 1 by 1 రావడం, సెలబ్రిటీలు రావడం, సో అదంతా కూడా లైవ్లో మీరు అంతా కూడా చూశారు. సో ఒక్కొక్క ఇద్దరిద్దరు పంపించి సెలబ్రిటీని పంపించి ఆ ఇద్దరితో ఇంకొక గేమ్ ఆడచ్చు. యాక్చువల్గా ఇద్దరిని బడ్డీస్గా పంపించేస్తుంటే ఇంకా కొంచెం ఎపిసోడ్ కొంచెం తక్కువేదేమోనని నా అభిప్రాయం. అంటే అంత 4 hours ఎపిసోడ్ అనేది ఇంకా కొంచెం క్రిస్పీ అయ్యేదని నేను అనుకుంటున్నా, ఏదైనా సమ్మర్. సో ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటే ముందు 2 గన్నులు పెట్టారు ఎలిమినేషన్ ప్రాసెస్లో. సో ఎవరికి గ్రీన్ బుల్లెట్స్ వస్తాయా, ఎవరికి రెడ్ వస్తాయా. విష్ణుప్రియకి అక్కడ ఆల్రెడీ అర్థమైపోయింది నేను సేవ్ అవుతా, సమస్య లేదని. సో ముసిముసిగా నవ్వుకుంది, కావాలంటే అబ్జర్వ్ చేయండి. ఖచ్చితంగా నేనే సేవ్ అవుతా, డౌటే లేదు, డ్యామ్ షూర్ పక్కా అని. సో ఆర్డర్ వైజ్గా చూసుకుంటే మేబీ ఇదే మెయిన్ ఆర్డరా అని కూడా అనిపించింది నాకు. సేవింగ్ ఆర్డర్ని బట్టి చూస్తే, సేవింగ్ ఆర్డర్ని బట్టి మీరు కావాలంటే చూసుకోండి, అదే మెయిన్ ఆర్డరా అనేది నాకు అనిపించింది. సో మేబీ అది కాకపోయి ఉండొచ్చు కూడా, ఇట్స్ ఎ గెస్ వర్క్ అంతే. సో లాస్ట్లో ఇంకా మణికంఠ నైనిక చాలా ఎగ్జైట్ ఫీల్ అయిపోయారు, ఎవరు వెళ్ళిపోతారు ఏంటి అని. నైనిక ఫిక్స్ అయిపోయింది ఆల్మోస్ట్ నేనే వెళ్ళిపోబోతున్నా, సమస్య లేదని. అలాగే ఎలిమినేట్ అయిపోయింది. ఎలిమినేట్ అయిపోవడం తప్పు కూడా ఏం లేదు, ఎందుకంటే తను గట్టిగా క్లాన్ని ఎక్కడా కూడా క్లాన్లో తను చీఫ్గా ఉన్నప్పుడు గట్టిగా వాళ్ళ మెంబర్స్తో మాట్లాడలేదు. అలాగే తను కంటెస్టెంట్గా ఉన్నప్పుడు చీఫ్తో నేను ఆడతానని పర్ఫెక్ట్గా చెప్పలేకపోయింది. సో సీత దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది, అది వేరే విషయం. వాళ్ళు అంత పిచ్చింగ్ నన్ను బాగా చేశారు సార్ నబీల్, నేను ఆడతానని, అందుకని పంపించాను. అలాగే బ్యాలెన్సింగ్ బాగా మణికంఠ పిచ్చింగ్ చేశాడు, అందుకని. అంతకు ముందే చెప్పింది ఎవరు సామర్థ్యం ఏంటో నాకు తెలియదు, నన్ను గట్టిగా అడగండి వాళ్ళని పంపిస్తాను. అడగచ్చు కదా నైనికైనా. సో అది మ్యాటర్, అది పక్కన పెట్టేస్తే మనం 1 by 1 వెళ్ళిపోదాం. తర్వాత లెటర్స్ ఏవైతే మిస్ అయ్యారో, ఆ లెటర్స్ ఎవరైతే మిస్ చేశారో అదైతే ఉంది. అందులో కొన్ని హింట్స్ అయితే ఉన్నాయా, హింట్స్ అయితే వచ్చాయా అని నాకు అనిపించింది. సో ఎందుకంటే కొంతమంది ప్రాంతాలు అక్కడ మెన్షన్ చేశారు, నంద్యాల అలాగే వరంగల్ ఇలా ప్రాంతాలు మెన్షన్ చేసి మరీ కొంత ఇచ్చారు. అంటే కొంచెం అక్కడ ఆ ఓటింగ్ పర్సంటేజ్ అనేది పెంచడానికి ఆ ప్రాంతం వాళ్ళందరూ అలర్ట్ అవుతారు. అరే మన అబ్బాయి మనకు తెలియదు ఎంతవరకు, నబీల్ వరంగల్ కమానా, ఇలా ఏమన్నా హింట్ వెళ్ళిందా లెటర్ ద్వారా అనేది ఒకటి, నెంబర్ 1. అలాగే మణికంఠకి సో నువ్వు బాగా ఆడుతున్నావు, బయట ఏం జరుగుతుందని దయచేసి గెస్ చేయకు అని ఒక మంచి హింట్ అయితే ఇచ్చారు, నా అందులో డౌట్ లేదు. సో నువ్వు జైల్లో ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడున్నా, ఏం చేసినా నీ గేమ్ నువ్వు ఆడి తప్ప ఓవర్ థింకింగ్ చేయొద్దు అని బయట నుంచి కూడా మెసేజ్ వచ్చింది. సో హింటే, అదే సమస్య లేదు. నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ 1 by 1 వెళ్ళిపోదాం. హరితేజ పవర్ఫుల్ ఎంట్రీ, తనకి బాగా తెలిసి ఎక్కడి నుంచి గేమ్ మొదలెట్టాలి, ఏం చేయాలి ఏంటి అని. కాకపోతే కొంచెం ఏమైనా ఓవర్గా వెళ్ళిపోద్దా, పర్సనల్గా వెళ్ళిపోద్దా అని అయితే అనిపిస్తుంది నాకు. ముందు వెళ్ళే కొద్దీ చూద్దాం, ఎందుకంటే అప్పుడే నామినేషన్ పాయింట్ ఒకటి వచ్చింది, పృథ్వీ కౌంటర్ అటాక్ చేశాడు, అక్కడ బ్లాంక్ అయింది. కానీ ఖచ్చితంగా కౌంటర్ ఇస్తుంది, మీరు అక్కడక్కడ చూసి చెప్పొద్దు ఫుల్ ఎపిసోడ్ చూసారా లేదా అని కౌంటర్ వేసాడు. సో మరి ఏమైనా అక్కడక్కడ జర్కులతో వెళ్ళిద్దా. బట్ హరితేజ స్ట్రాంగ్ కంటెస్టెంట్, అందులో డౌట్ లేదు. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరిలో కూడా హరితేజ ద బెస్ట్ కంటెస్టెంట్, ఎందుకంటే టాప్ 3కి వెళ్ళింది అప్పట్లోనే. సో బ్రహ్మాండంగా గేమ్ ఆడుతుంది, అందులో డౌట్ లేదు. తనకి అంత ఫ్యాన్ బేస్డ్ ఫాలోయింగ్ కూడా ఉంది ఆడియన్స్లో, ఎందుకంటే అంతకుముందు యాంకరింగ్ షోలు చేసింది, జనాల్లోకి వెళ్ళిన కుక్కరీ షోలు కానీ యాంకరింగ్ షోలు చేసింది కాబట్టి పబ్లిక్లోంచి వచ్చింది. ఇప్పుడు యాంకర్ రవి, అలాగే యాంకర్ ప్రదీప్, వీళ్ళలాగా పబ్లిక్ షోలు ఎక్కువ చేసింది. సో ఎక్కువే ఉంటుంది, డౌటే లేదు.
సో ఇక్కడ కత్తి నబీల్ అని చెప్పారు చాలా మంది, చూడండి ఫస్ట్ హరితేజ కత్తి నబీల్ అని చెప్పింది. సుత్తులు వచ్చేసరికి చాలా మంది ఉన్నారు. మనకంట యష్మినే ఎక్కువ సుత్తి కేటగిరీలోకి వెళ్ళిపోయింది. సో ఇక్కడ మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే హరితేజకి నవదీప్ నుంచి మెసేజ్ వచ్చింది. సో నవదీప్ నుంచి మెసేజ్ రావడం అనేది చాలా అంటే చాలా ప్లస్ పాయింట్. ఎందుకు అంటే అట్నుంచి సపోర్టింగ్ కూడా ఉంది. నవదీప్ వైల్డ్ కార్డులో ఇంతవరకు నేను చూసిన ద బెస్ట్ వైల్డ్ కార్డ్ అంటే నవదీప్, అందులో సందేహమే లేదు, డౌటే లేదు. ఆ తర్వాత కొద్దిగా ముక్కు అవినాష్ ఆ ప్రభావం చూపెట్టాడు. కోర్స్ తను టాప్ 5 వరకు వెళ్ళలేదు, అది వేరే విషయం. కొంచెం జోక్స్ శృతి మించినా కూడా ప్రమాదమే ముక్కు అవినాష్ది. కొంతమంది తీసుకోరు, సమస్య లేదు, అవుట్ అండ్ అవుట్ ఇచ్చేస్తారు. సో చూద్దాం, ఒక పాప సెంటిమెంట్తో కూడా లోపలికి వెళ్ళింది. మరి హరితేజ ప్లస్ అవుతుందా లేదా అనేది. నెక్స్ట్ టేస్టీ తేజ, హరితేజ టేస్టీ తేజ, మంచిగా తేజలు కలిసినాయి. సో మనోడు కూడా కొంచెం బెటర్, అంటే తను ఏదైతే పాయింట్లో వెళ్ళిపోయాడో లాస్ట్ సీజన్లో మళ్ళీ అదే క్యారెక్టర్తోనే వచ్చాడు. ఎక్కడా కూడా మారినట్టయితే ఏం అనిపించలే. ఏం నేర్చుకునేలేనని అంటారు కానీ నేర్చుకున్నట్టయితే నాకేం కనిపించలే. సో మేబీ సేమ్ అలాగే అదే ఫన్నీ వేలో కొంచెం డైలాగులు మాట్లాడుకుంటూ అది చేసుకుంటూ ఇది చేసుకుంటూ ఏం చేయాలా, ఎక్కడి నుంచి మొదలెట్టాలా అన్నట్టుగానే ఎతుకుతున్నాడు. సో కొంచెం మరి టేస్టీ తేజాన్ని కొంచెం భరించిన కష్టమే. అక్కడ హౌస్ మేట్స్ ఏదో లాజిక్ మాట్లాడబోతాడు, ఎక్కడొక్కడ బిస్కెట్ అనేది అయిపోద్ది గ్యారంటీ. సో చూద్దాం. శోభా శెట్టి బయట ఇచ్చింది, నేను ఎక్స్పెక్ట్ చేశా ఖచ్చితంగా టేస్టీ తేజకి శోభా శెట్టి విషయం చెప్తుంది గ్యారంటీ. అంటే ఇక్కడ లోపల రాగానే వీళ్ళు చెప్తారు గ్యారంటీ, వీళ్ళు బడ్డీస్ కదా వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆల్ ది బెస్ట్ చెప్తారు, అర్థమైపోతా ఉంది. యాక్చువల్లీ నేను హరితేజకి శివబాలాజీ నుంచి ఎక్స్పెక్ట్ చేశా, వాళ్ళిద్దరు కూడా టామ్ అండ్ జెర్రీ కాబట్టి అక్కడి నుంచి వస్తుందేమో మెసేజ్ అని. సో అది మాత్రం ఒకటి తప్పింది, మిగతాన్ని కరెక్ట్గానే ఆల్మోస్ట్. టాటూ అనేది మాత్రం మస్తు మజా అనేది ఇచ్చింది. సో నాగార్జున గారు ఒక టాటూ ఆర్టిస్ట్ లోపల రాగానే బాబు నువ్వు వెళ్ళిపో బాబు, అది మాత్రం కామెడీ పంచి పేలింది అనమాట ఎపిసోడ్ హైలైట్. నెక్స్ట్ మనకి సినిమా ప్రమోషన్స్ వచ్చారు, గేమ్ అనేది ఆడించారు. టాస్క్ తేజ, హరితేజ అండ్ విష్ణు ఇంకా నిఖిల్ వీళ్ళని ఎంచుకున్నారు. తేజ నిఖిల్ని ఎంచుకుని మంచి పని చేశాడు. అంటే స్మార్ట్ గేమర్నే ఎంచుకుందాం అనే ఇదిలోనే ఉన్నాడు. అక్కడ టాస్క్ బాగుంది, మంచిగా ఉంది. టాస్క్ కూడా చాలా బాగుంది, బాగా డిజైన్ చేశారు. వీళ్ళు గెలిచారు, క్యాష్ ప్రైజ్కి యాడ్ చేశారు. సూపర్, డౌటే లేదు. అలాగే పెట్టిన టాస్క్లు 3 కూడా బాగున్నాయి, చాలా బాగున్నాయి. 4వ టాస్క్ కూడా బాగా పేలింది. సో బాగా బ్రహ్మాండంగా ఆడారు. నెక్స్ట్ నైని పావనికి శివాజీ మెసేజ్ ఇచ్చాడు, మరొకసారి గుర్తు చేశాడు. ఆడింది 1 వారమే అయినా కూడా లాట్ ఆఫ్ ఫాలోయింగ్, సరే ఇంతమంది ఉన్నారు, ఇంత ఫ్యాన్స్. సో కొంచెం లొడ వెళ్ళిపోతా ఉంది బండి, బ్రేకులు లేకుండా. సో బ్రేకులు పడతాయి గ్యారంటీగా, ఎక్కడొక్కడ నామినేషన్ అప్పుడో గేమ్ అప్పుడో ఖచ్చితంగా పడతాయి. సో అలాగే నెక్స్ట్ మెహబూబ్ దిల్సే రాగానే సోహెల్ బయట ఎక్స్పెక్ట్ చేసేస్తారు ఆడియన్స్ కూడా. సోహెల్ మెహబూబ్ అంత జాంజీగిరీలు, బట్ మెహబూబ్ దిల్సే అదే కాన్ఫిడెన్స్ అయితే వెళ్ళాడు. అక్కడ కోపం తగ్గించుకొని ఒక హింట్ అయితే ఇచ్చాడు సోహెల్, బట్ అంత ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం తగ్గే ఉంటుంది, మరి చూద్దాం. కొద్దిగా వెళ్ళంగానే కొంచెం యాటిట్యూడ్ చూపెడుతున్నట్టుగానే కనబడ్డాడు నాకు ఎందుకనో. మరి లోపలికి వెళ్ళగానే నాకే అనిపించిందా లేదా మీకు కూడా అనిపించిందా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీళ్ళిద్దరికి కూడా టాస్క్ అనేది జరిగింది. సుహాస్ అండ్ టీం వచ్చి టాస్క్ అనేది ఆడిచారు. ఆ టాస్క్ కూడా సో బ్రహ్మాండంగా ఆడారు, ఇద్దరు కూడా చాలా బాగా ఆడారు. కానీ అక్కడ కొంచెంలో కొంచెం ఆడ పోయింది అనిపించింది నాకు. ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ గెలవడం, అలాగే వాళ్ళకి ఒక ఇది వచ్చింది, బెడ్రూమ్ అండ్ రేషన్ కార్డ్, దాంతో తీసుకున్నారు. ఆ అప్డేట్స్ కూడా ఉన్నాయి నా దగ్గర, బట్ రివ్యూ మాత్రం చెప్తున్నా. అప్డేట్స్ రేపు చెప్తా. ఆఫ్టర్ నాగార్జున గారు వైల్డ్ కార్డ్ పంపించాక ఏం జరిగింది, నామినేషన్లు ఎవరున్నారు, అప్డేట్స్ ఏంటి, ఎవరు ఏది చూజ్ చేసుకున్నారు, అన్నీ ఎవ్రీథింగ్ మాట్లాడుకుందాం మనం నెక్స్ట్ అనాలిసిస్లో అదే వస్తుంది మీకు. నెక్స్ట్ నైని అక్కడ చాలా కొంచెం ఫోర్స్ఫుల్గా బాల్స్ వేసేసింది, అందుకని మేబీ పోయిందా అనిపించింది నాకు. జస్ట్ 1 బాల్ డిఫరెన్స్ టై అవుతుంది అనుకున్నాను నేను, అంత బాగా ఆడారు. బట్ కట్ చేస్తారు మనకి, ఇక అది లైవ్ స్ట్రీమింగ్ లేదు కాబట్టి మనం ఏం చెప్పలేం. నెక్స్ట్ ఆ పవర్ అనేది ఎలా యూటిలైజ్ చేసుకుంటారు అనేది కూడా చూద్దాం మనం, ఎందుకంటే అక్కడ లగ్జరీ రూమ్ ఉంది. సో వాళ్ళిద్దరూ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఒకళ్ళ నుంచి స్వాప్ చేసుకోమన్నా కూడా, ఇప్పుడు అది ఆడింది ఎవరు యాక్చువల్గా సీత అండ్ మణికంఠ. సో మేబీ అక్కడ ఏమన్నా స్వాపింగ్ సిస్టమ్ ఉంటే వాళ్ళు లగ్జరీ బెడ్రూమ్ వేరే వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు.
ఇఫ్ ఇన్ కేస్ ఇద్దరు మేల్ అండ్ ఫీమేల్ కంటెస్టెంట్ కాబట్టి ఇద్దరు ఫీమేల్ వెళ్ళే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ రోహిణి ఏవి ఎద్దిరిపోయింది రోహిణి ఏవి. అలాగే రోహిణి చాలా క్లవర్ గేమ్ ఆడుతుంది, అందులో డౌటే లేదు. ఎంటర్టైన్మెంట్ ప్లస్ ఫన్ ఎలిమెంట్, అలాగే కౌంటర్స్ పంచులు పేల్తాయి. రోహిణి అండ్ ముక్కు అవినాష్ ఏదైనా ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ స్కిట్ ఇచ్చారా ఆడియన్స్ పొట్ట చెక్కలే, ఆ రేంజ్లో ఉంటుంది అన్నట్టు ఫన్. సో నెక్స్ట్ అక్కడ ఒకటి చెప్పింది ఏంటి, ఎవరిలో ఫన్ లేదు అంటే సీతలో ఫన్ లేదు సార్ అంది. అలాగే శివజ్యోతి బయట ఇచ్చింది మెసేజ్, ఆల్ ది బెస్ట్ చెప్పింది. యాక్చువల్గా ఇది చాలా మందికి గుర్తులేదేమో, సీజన్ 3లో నాకు చాలా బాగా గుర్తుండిపోయింది. నేను మొన్న రివ్యూలో కూడా చెప్పా, చెవిలో గుసగుసలాడుతున్నందుకు నామినేషన్స్ అప్పుడు అది కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళి నామినేట్ చేయాలన్నమాట ఒక ఇద్దరిని. ఆ టైంలో శివజ్యోతి కన్ఫెషన్ రూమ్కి వెళ్ళింది, బయటకు వచ్చింది. నామినేట్ చేసిన తర్వాత రోహిణి చెవిలో ఏదో చెప్తుంది, బట్ పాపం రోహిణి ఏమాత్రం పార్టిసిపేట్ చేయలే. బిగ్ బాస్ తిడతాడు వద్దు నువ్వు చెప్పకంటే పాపం శివజ్యోతే చెవిలో మాట్లాడింది. సో ఇద్దరికి పనిష్మెంట్ ఇచ్చేసినట్టుగా అక్కడ ఆల్రెడీ శివజ్యోతి నామినేషన్లో ఉంది, రోహిణిని నేరుగా నామినేట్ చేసాడు బిగ్ బాస్. పనిష్మెంట్ పాట్మన్ బెలింది బాంబు. పాపం ఆశ్చర్యపోయింది అప్పుడు పాపం రోహిణి, బిగ్ బాస్ నేను అసలు మాట్లాడలేదు బిగ్ బాస్, తనే నా చెవిలో చెప్పింది బిగ్ బాస్ అని అలా బలి చేసింది అనమాట. అది గుర్తు చేసింది ఒకసారి శివజ్యోతి. సో నెక్స్ట్ గౌతమ్ కృష్ణ అశ్వత్థామ 2.0 అది వేరే లెవెల్, అసలు డౌటే లేదు. మనోడు గేమ్ అంటూ స్టార్ట్ చేశాడా అదిరిపోద్ది అన్నట్టు, ఒక రేంజ్లో వెళ్ళిపోతాడు. ప్రియాంక, నేను అనుకున్నా ప్రియాంక చెప్తుంది 100%, ప్రియాంక ఆల్ ది బెస్ట్ చెప్పింది. సో ఇక్కడ కత్తి ప్రేరణ సుత్తి యష్మి అన్నాడు మనోడు. చూడండి మనోడు కూడా సీరియల్ బ్యాచ్లోనే కలుస్తాడు, వెళ్ళి డౌటే లేదు, ఎందుకంటే అక్కడి నుంచే వచ్చాడు కాబట్టి ఆ బెల్ట్ నుంచే. బట్ లోపలికి వెళ్ళగానే చూడండి కొంచెం ఒక రేంజ్ చూపెట్టాడు, ఐఎమ్ బ్యాక్ అనుకుంటా. సో గౌతమ్కి యాక్చువల్గా ఇంకొకటి ఏంటంటే నబీల్ కాంపిటేటర్ అని చెప్పాడు. అంటే ఇక్కడ చూడండి చాలామంది నబీల్ కత్తి నబీల్కి ఫ్యాన్ ఫాలోయింగ్, నబీల్ గేమ్ అట్లా ఉంది, నబీల్ ముందుకు వెళ్తున్నాడు, అట్లాగా ఆ రేంజ్లో నబీల్ని ఇది చేసుకుని వెళ్ళారు లోపలికి. నెక్స్ట్ ఇక్కడే ఒక టాస్క్ కూడా ఇచ్చారు మనోడికి సపరేట్గా, ఎవరికి ఇవ్వాలో మనోడికి సోలో టాస్క్ ఇచ్చారు, మెడికేషన్ అనే టాస్క్ అని ఇస్తే ఇక్కడ ఓవర్ కాన్ఫిడెంట్ సీతకి ఇచ్చాడు, లేజీ విష్ణుకి ఇచ్చాడు, అలాగే నెక్స్ట్ సెల్ఫిష్ మణికంఠకి వేసాడు మనోడు, ఓవర్ థింకింగ్ అండ్ సెల్ఫిష్ అనేది. సో ఇలాగా మనోడు టాస్క్ కూడా బాగానే డిజైన్ చేసుకుని బ్రెయిన్లో చూడండి, దీన్ని ఇచ్చిన దాన్ని బట్టే మనోడు ఎంత అబ్జర్వ్ చేసాడు గేమ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో బ్రహ్మాండంగానే ఉంది. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ జరిగింది మెడికేషన్స్ ఇచ్చేటప్పుడు కూడా కొంచెం ఇది నామినేషన్కి దారితీస్తుంది, ఇక్కడ క్లాస్ కూడా అయ్యే ఛాన్సులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ సెలబ్రిటీస్ సుధీర్ బాబు షేండే వచ్చి మంచి గేమ్ ఆడిపించారు. సో ఆ గేమ్లో వీళ్ళైతే కత్తిలాగా ఆడారు, అందులో డౌట్ లేదు. సో నామినేషన్ పవర్ షీల్డ్ అనేది వీళ్ళకి వచ్చింది, అంటే మేబీ నామినేషన్ నేరుగా ఒక ఇద్దరు వేయడమా, లేదంటే వీళ్ళు ఒకవేళ నామినేట్ అయితే సేవ్ చేయడమా. నాకు తెలిసి వీళ్ళు ఓజీ వర్సెస్ రాయల్ పెడతారు గ్యారంటీగా, నామినేషన్ ప్రాసెస్ అనేది మ్యాక్సిమం అలాగే ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ విష్ణు అండ్ సీతని వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. చూడండి ఇక్కడ అందరూ కూడా టాస్క్ వీక్గా ఎవరు ఆడతారో ఈజీగా అర్థమైపోతుంది. విష్ణు అండ్ సీత వీళ్ళిద్దరినే ఇదిగా చేసుకుంటున్నారు టార్గెట్గా. వాళ్ళు కనీసం ఒక్క బాల్ కూడా వేయలేదు అబ్బా, సిల్వర్ బాల్ కప్పులో, అదే ఆ కప్పులో లాస్ట్ బాల్ వేయడానికి చాలా కష్టపడ్డారు. ఇక బెలూన్స్ కొడతాం అనేది దూరికి బాత్, ఆ బెలూన్స్ కొట్టాలి, మళ్ళానేమో బాల్స్తోనే అవి ఏవైతే పేర్చారో బాటిల్స్ దానికి పగల కొట్టాలి, స్నూకర్. సో అది కూడా చేయలేకపోయారు. సో ఇక్కడ చాలా అంటే చాలా లేజీగా ఉన్నారు వాళ్ళిద్దరు. విష్ణుకి ఇచ్చింది కరెక్టే, లేజీ అనేది మెడికేషన్. ఇప్పుడు మీకు అర్థం ఏంటిది, ఓవర్ కాన్ఫిడెంట్ సీత. యాక్చువల్గా అది విష్ణు పెట్టి ఉండాల్సింది, సీత ఈ బాల్స్ కొట్టి ఉండాల్సింది, ఏం చేసి అక్కడ మిస్ అయింది, కమ్యూనికేషన్ మిస్ అయింది, ఎవరు ముందు వెళ్ళాలి ఏంటనే, లేదంటే వాళ్ళకి గేమ్ గెలిచి ఉండేవారు ఏమో మేబీ. నెక్స్ట్ ముక్కు అవినాష్ వచ్చి రాగానే సూపర్ అంటే సూపర్ అనిపించింది అబ్బా. ఆయన ఏవి కానీ అదే ఏవీలో ఇలా అన్నీ అప్పుడు చేసిన ఏవి, తర్వాత డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అనుకోండి ఈసారి. సో లోపలికి రాగానే నాగార్జున ముందుకు రాగానే మంచిగా ఇమిటేట్ చేయడం ముఖ్యంగా బ్రహ్మాండం. ఈ ఇమిటేషన్తోనే మనోడు కౌంటర్ కూడా సార్ ఈ ఓన్లీ మీరు అడిగారు కాబట్టి నేను చేస్తున్నా సార్, ఎందుకంటే లాస్ట్ టైం అభిజిత్ చేతిలో గట్టిగా పడింది,
నువ్వెవరో నన్ను ఇమిటేట్ చేయడానికి, నేను తీసుకోను అని చాలా గట్టిగా వేసాడు, ఇమిటేషన్ చేస్తాడు. అలాగే నోయల్ కూడా బ్రహ్మాండంగా వేసుకున్నాడు స్టేజ్ మీద, మామూలు కాదు. నువ్వెవరు నాకు అసలు పిచ్చ లైట్ అన్నాడు నోయల్. సో చాలా మంది గుర్తుంటుంది ఆ ప్రోమో. ఇంకా మీకు సైషన్లో అప్పుడప్పుడు వస్తుంది చూడండి, అద్భుతంగా ఉంటుంది. ఎవరైనా మిస్ అయింటే నోయల్ విత్ నాగార్జున, ముక్కా అవినాష్, అమ్మ రాజశేఖర్ అంటే అయిపోయింది. నేను యాక్చువల్గా ముక్కా అవినాష్ రాగానే అమ్మ రాజశేఖర్ బయట ఎక్స్పెక్ట్ చేశాను. అమ్మ రాజశేఖర్ చెప్పు ఉండొచ్చు మ్యాక్సిమం ముక్కా అవినాష్కి ఆల్ ది బెస్ట్ అని, కానీ కాదు, శ్రీముఖి చెప్పింది. శ్రీముఖి ఎంత బాగా చెప్పింది అంటే, నువ్వు వెళ్ళి ఆడి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ఒక రేంజ్లో. సో బట్ శ్రీముఖి ఈజ్ ద బెస్ట్ కంటెస్టెంట్, అందులో డౌట్ లేదు. సీజన్ 3లో సో వచ్చి ఉండాల్సింది, వేరే లెవెల్ ఉండేది గేమ్. యాక్చువల్లీ యాంకర్ రవి మిస్ అయ్యాడు. మేబీ ఏమన్నా ఇంకొక వైల్డ్ కార్డులో ఏమైనా వస్తాడేమో. మేబీ గంగవ్వని డ్రాప్ చేస్తే యాంకర్ రవి ఉండేవాడు ఆ ప్లేస్లో. వాళ్ళిద్దరిలో గంగవ్వ వచ్చింది అనమాట. గంగవ్వ రావడం ఇంకా యాక్చువల్గా గంగవ్వ ఎంట్రీ అనేది నాకు అంత పెద్దగా అనిపించట్లా, వైల్డ్ కార్డ్ ఎంట్రీ. ఎందుకో చెప్తానండి. సో హెల్త్ పరంగా కానీ, దాని పరంగా, టాస్క్ల పరంగా, ఇప్పుడు టాస్క్ ఆడింది తీసేసింది, అసలు మామూలుగా కాదు, బ్రహ్మాండంగా ఆడింది. అంటే నేను టాస్క్ ఆడటానికి కూడా రెడీ అని పేరు టాస్క్ ఆడేసింది. మేబీ ఏమన్నా ఇలాగే వెళ్తే గ్రాఫ్ మామూలుగా ఉండదు, గంగవ్వకి ఒక రేంజ్లో ఉంటుంది. అంటే అందరు అంచనాల్ని పక్కన పెట్టించింది గంగవ్వ. సో గంగవ్వ సూపర్ అనమాట, సూపర్ అంటే సూపర్, అందులో డౌట్ లేదు. ఓట్లు గుర్తనే ఉంటారు, ఈ రేంజ్లో గేమ్ ఆడుతున్నాం ఏంటమ్మా తల్లి. అక్కడ సీత విష్ణుప్రియ చూడండి, అసలు కోఆర్డినేషన్ లేదు, హెడ్ మీద పెట్టారు, అది జారిపోయి పక్కన పడిపోయింది. యాక్చువల్ విష్ణుప్రియ పక్క నుంచి వచ్చింది చివరి ఎడ్జ్లో లాస్ట్లో, అందుకే బాల్ పక్కన పడిపోయింది. లేదంటే మాత్రం వాళ్ళు కూడా టఫ్ ఫైట్ ఇచ్చేవారు లాస్ట్లో. బట్ ఇక్కడ ముక్కా అవినాష్ని మెచ్చుకోవాలి, గంగవ్వని కమాన్ 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 అని ఎంకరేజ్ చేస్తూ బ్రహ్మాండం తీసుకెళ్ళాడు. అదైతే బాగా నచ్చింది. ఇక్కడ మనం 3 పాయింట్స్ మాట్లాడుకుందాం, అందుకే లాస్ట్ వరకు చూడమంట. ఇక్కడ వీళ్ళకి ఇమ్యూనిటీ షీల్డ్ ఛాలెంజ్ అనేది వచ్చింది. ఇక్కడ మనం ఒక పాయింట్ మాట్లాడుకుందాం, 3 పాయింట్స్ మాట్లాడుకుందాం. అందుకని లాస్ట్ వరకు చూడండి అని మొత్తుకుంటాం. తెర వెనుక ఏం జరిగింది యాక్చువల్గా ఏం జరిగిందో నేను చెప్తా. సీజన్ 8 అటర్ ఫ్లాప్ దిశగా వెళ్తుంది, రేటింగ్ లేదు. వాళ్ళు ఏదో పోస్టర్లు వేసి ప్రమోట్ చేసి చాలా బలవంతంగా ఇది మా రేటింగ్ సూపర్ డూపర్ అన్నారు. ఈవెన్ నాగార్జున గారు కూడా 3వ వారం వచ్చి అసలు ఏ సీజన్కి రానంత రేటింగ్ వస్తుంది అన్నారు. ఏం లేదు, మొత్తం డ్రాప్, బిగ్ బాస్ షో మొత్తం డ్రాప్. ఈవెన్ వీకెండ్ నాగార్జున సాటర్డే సండే ఎపిసోడ్లు ఇదివరకు ఒక రేంజ్లో వెళ్ళిపోయాయి. ఆఫ్టర్ సోనియా ఎలిమినేషన్, సోనియా ఒక్కటే 4th వీక్, ఆ ఎలిమినేషన్ సాటర్డే సండే మాత్రమే వచ్చే క్లాస్ వీక్తుండే. అంతకుముందు 3 వారాలు రాల పాపం. సో ఆల్మోస్ట్ ఇంకొక ఇది కూడా నడుస్తుంది. ఇప్పుడు ఈ మేబీ 2.0 కొంచెం రావచ్చు, వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చారు కాబట్టి. సో అందుకని చెప్పి పాత కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు అసలు బిగ్ బాస్ షో ఎలా ఆడాలి ఏంటి, ఇప్పుడు టాస్కుల్లోని పార్టిసిపేట్ చేయడమా, హౌస్లోని కంటెంట్ ఇవ్వడమా, జనరేట్ చేయడమా, షోని ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఒక ఎంటర్టైన్మెంట్ చేయాలి, పప్పుశుద్ధిలో కూర్చోకూడదు, సోఫాలో కూర్చుని వేరే చేయకూడదు, అది చేయకూడదు. ఏదో ఆలోచించి విష్ణుప్రియ ఏదో చేసేస్తుంది అనుకుని పంపిస్తే డల్గా డంప్గా ఆడదాం, ఇస్తే ఆడతాం, లేకుంటే లేదు, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా. ఇలాగే ఉంది బాడీ లాంగ్వేజ్. పిచ్చ లైట్ గేమ్ ఆడుతున్నారు అందరూ కూడా, చాలా లైట్ తీసుకుంటున్నారు బిగ్ బాస్ని. అంటే ఒక ఎంటర్టైన్మెంట్ చేద్దాం, పబ్లిక్కి ఇది ఒక రియాలిటీ షో, సంవత్సరం తర్వాత వస్తుంది. దే ఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ బిగ్ బాస్. సోషల్ మీడియాలో ఏదో ఒక బజ్ నడుస్తూనే ఉండాలి, ప్రతి నిత్యం ఏదో ఒకటి కొట్లాటల గురించి మాట్లాడుకోవాలని ఉండాలి కదా, అది మిస్ అవుతుంది. అందుకనే ఎక్స్ కంటెస్టెంట్లను పంపించడానికి కారణం ఇదే. యాక్చువల్గా చాలామంది లైన్లో ఉన్నారు, రీతు చౌదరి దగ్గర నుంచి బోల్డ్ మందిని సెలెక్ట్ చేసి పెట్టుకుంది బిగ్ బాస్. అనిల్ గీలా కానీ, అలాగే సీరియల్ ఆర్టిస్ట్ శ్రీకర్ కానీ, ఇలా బోల్డ్ మంది, ఇంద్రనీల్ కానీ, ఇలా చాలా మంది వెయిటింగ్ లిస్ట్లో ఉండే. కనీసం వాళ్ళలో 8 మందిని ఈజీగా పిక్ చేయొచ్చు. సో సోషల్ మీడియా ఫేమ్ యూట్యూబర్స్ కూడా ఉన్నారు అందులో, కానీ వాళ్ళు ఎవ్వరు వద్దు, వాళ్ళు వెళ్ళినా ఇట్లనే ఆడతారని చెప్పి సో ఎక్స్ కంటెస్టెంట్ని ఆల్రెడీ బిగ్ బాస్ షో ఎలా ఆడాలో వీళ్ళకి తెలుసు, ముందుకు తీసుకెళ్లారు షోని. సమ్మర్ ఎక్కడో అక్కడ వీళ్ళు కొంతమంది టాప్ 5కి వెళ్ళకపోయారు, ఒక హరితేజ తప్ప అక్కడ ఎవరు కూడా టాప్ 5కి వెళ్ళిన వాళ్ళు లేరు. సో వీళ్ళంతా కూడా ముందుకు తీసుకెళ్తారు. ఎక్కడో అక్కడ మిస్ అయిన వాళ్ళు ఉన్నారు చూడండి, సగం ఇప్పుడు నైని పావని అసంతృప్తితో వెళ్ళిపోయింది బిగ్ బాస్ నుంచి, అబ్బా ఫస్ట్ వీక్ వెళ్ళిపోవాలి. అలాగే మీకు రోహిణి
తప్పు లేకుండా వెళ్ళిపోయింది. ఇలా కొంతమంది ఉన్నారు. గంగవ్వ ఎలిమినేట్ అవ్వకుండానే వెళ్ళిపోయింది మధ్యలో వాక్ త్రూ. ఇలా బోల్డ్ మంది కంటెస్టెంట్స్ని మాత్రం పెట్టుకున్నారన్నమాట. అందుకని చెప్పి వాళ్ళని ఇక్కడ పెట్టడం. సమ్మోర్ హరితేజ ముందుండి, ముక్కు అవినాష్, రోహిణి వీళ్ళంతా కూడా స్టార్ మాలో చాలా షోలు చేస్తున్నారు, స్టేజ్ షోలు. కాబట్టి వీళ్ళకి తెలుస్తుంది ఎలా గేమ్ ఆడించాలని. సో దాని ప్రకారం పెట్టుకుని ఉండొచ్చు. మరి చూద్దాం, గేమ్ అనేది చాలా రసవత్తరంగా ఉండబోతుంది. ఎందుకంటే ఓజీ వర్సెస్ రాయల్ ఇలా పెట్టారు కదా. సో కొన్నాళ్ళు వీళ్ళు ఆడుకుంటారు. అప్ టు నాకు తెలిసి ఒక 3-5 వారాలు ఇలాగే ఆడతారు. ఈ క్లాన్ ఆ క్లాన్, ఈ క్లాన్ ఆ క్లానే ఆడతారు. స్వాప్ సిస్టమ్, ఒక క్లాన్ వాళ్ళు వెళ్ళొచ్చు, ఒకళ్ళు ఇటు వెళ్ళొచ్చు అని కూడా పెట్టుకుంటారు. ఇప్పుడు గేమ్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇంకొక పాయింట్ చెప్తా ఇక్కడ. కొంతమంది చాలా భయపడ్డారు వీళ్ళు వస్తుంటే, ఎక్స్ కంటెస్టెంట్లు వస్తుంటే. సీత, మణికంఠ వీళ్ళకి ఎలా ఎదుర్కోవాలి ఏంటి అనేది చాలా, అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళతో ఎలా ఆడాలో తెలుసు. ఆల్రెడీ ఆడొచ్చిన వాళ్ళు చాలా ముదులు ఉంటారు, చాలా ఓవర్ స్మార్ట్ ఉంటారు. మరి వాళ్ళని ఎలా ఎదుర్కొంటారు? సో వీళ్ళకి కొంచెం గుబులు అనేది పుడుతుంది గుండెల్లో, డౌట్ లేదు. కొంతమంది ఎస్ మేము ఆడతామని కాన్ఫిడెంట్గా అయితే ఉన్నారు. మరి చూద్దాం ఎలా ఉండబోతుంది ఈ బ్యాటిల్ అనేది. సో నా నెక్స్ట్ వీడియో వస్తుంది నామినేషన్, అది కూడా చూడండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బాయ్.